ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మరింత బలపడాలి అంటే అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉండాలి. ప్రాణం పోసేదాన్ని మందు అంటారు, ప్రాణం తీసేదాన్ని మందు అంటారు. పేర్లు ఒక్కటే అయినా అర్థాలు వేరు. అలాగే మనుషులంతా ఒక్కటే కానీ మరి గుణములోనే తేడాలు ఉంటాయి. జీవితం అనే చదరంగంలో మనమందరం పావులమే. కానీ చదరంగంలో బంటులాగా ఉంటావా, రాజులాగా ఉంటావా అనేది నీకు నువ్వే నిర్ణయించుకోవాలి. నీ జీవితం అనే నాటకంలో ప్రతిరోజు నీకు పోరాటమే. కప్పపిల్ల పెద్దది కాగానే తోకపోయినట్లు వివేకం పెరిగితే అహంభావం దానంతట అది రాలిపోతుంది. పని చేయటం అలవాటైన తర్వాత పని లేకుండా ఉండటం చాలా కష్టం. ఒకసారి నీ మనస్సు ఒక స్థాయిలో ఆలోచించడం మొదలయ్యాక తిరిగి పాత ప్రమాణాల్లో ఆలోచించటం ఇంకెంత మాత్రం సాధ్యం కాదు. మానవుల ఆవేశాలు వేగంగా పరిగెత్తుతాయి. వీటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి. అప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. అది పగలు తలదించుకునేలా చేస్తుంది, రాత్రులు నిద్ర లేకుండా చేస్తుంది. సంతోషంగా ఉండటానికి ధనవంతులుగా అయ్యే వరకు వేచి ఉండకండి. సంతోషం అనేది ఉచితంగానే లభిస్తుంది. సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వం మురికి కాకూడదు. నోరు లేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాన్ని కాదు, గుర్తుంచుకో. కాబట్టి మేకలా కాకుండా సింహంలా జీవించు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం, ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు. భగవంతుని దగ్గర ఎప్పుడూ ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. ఈ సమాజం కాలగర్భంలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు, 10 మంది గుండెల్లో నిలిచిన వారిని గుర్తుపెట్టుకుంటుంది. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎవరు ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లల్లో ముత్యం వలె కనిపిస్తుంది. మిమ్మల్ని చులకనగా చూసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీ విలువ తెలియని వారి నుండి, మీ మనస్సును కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. మన జీవితంలో ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనస్సులో పెంచుకోవాలి. నీకు సంపద వస్తే నీవు వాడే ఫోన్ మార్చుకో, నీవు ఉండే ఇల్లు మార్చుకో, నీవు తిరిగే కారు మార్చుకో. అంతేకాని నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు నేస్తమా. ఈక ఊడిందని ఎగిరే పక్షి పయనం ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా? కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా, కోట్ల మందిని పాలించే ప్రభువులైనా గడిచిన కాలాన్ని తీసుకురాలేరు. అభివృద్ధి అయినా వినాశనమైన నాలుక మీదనే ఉంటాయి. పైవాడు అందరినీ అమూల్యమైన వజ్రాలుగానే పుట్టించాడు. ఎవరైతే అరుగుతారో వారే ప్రకాశిస్తారు, అరగని వారు మరుగున పడతారు. మనస్సును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి, అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. ఒక మనిషిని ఇంకొక మనిషికి దూరం చేసేది కోపం, అసూయ, ద్వేషం కంటే ప్రధానమైనది నిర్లక్ష్యం. దీనివల్లే చాలా బంధాలు దూరమవుతున్నాయి. కావాలి అనుకునే బంధాలను నిర్లక్ష్యం చేయకండి. సింహం వేటకు ముందు మాత్రమే గర్జిస్తుంది, వేటాడిన తర్వాత కాదు. నీవు విజయం సాధించాక నిశ్శబ్దంగా ఉండు. నీ విజయం చూసి లోకమే హర్షధ్వానాలు చేయాలి. సమయానికి లేవడం, పోరాడి సాధించుకోవడం, మనకున్న దాంట్లో ఇతరులకు పెట్టే విషయంలో కోడిని చూసి నేర్చుకోవాలి. డబ్బు సంపదలతో కూడి అమాయకత్వం కలిగిన పురుషులను స్త్రీలు ఎప్పుడూ వదులుకోరు. ఎందుకంటే వారిలో ఉన్న అమాయకత్వాన్ని మోసం చేస్తూ సంపదను ఖర్చు చేసే అవకాశం మరొక చోట వారికి దొరకదు కనుక.